నేనైతే మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. నేను డైలీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేస్తాను? ఎలా ఉంటాను? అసలు నా బిజినెస్ ఏంటి? నా గోల్ ఏంటి? నేనేం చేస్తున్నాను? మొత్తం మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేనైతే స్టార్టింగ్ నుంచి ఏం చేస్తాను? నా వర్క్ ఏంటి? నా పని ఏంటి? నేనేంటి? మొత్తం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మిషన్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు నేనేం చేస్తానో ప్రతీదీ మీతో చెప్పాలని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. తప్పుగా అర్థం చేసుకోకండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం అస్సలు పెట్టొద్దండి. డైలీ ప్రతి అమ్మాయి చేసే పనే నేను కూడా చేస్తున్నాను. ఇంట్లో అయితే వంటింటికే పరిమితం అంటారు కదా! అలాగైతే మనం ఉండకూడదండి. మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఏదో ఒక వర్క్ అయితే చేసుకోవాలి. దాన్ని బట్టి అయితే నేను ఈ డిసిషన్ అయితే తీసుకున్నాను. మనమట్టు మన లైఫ్ ఎట్లాగో అయిపోయింది. మన పిల్లల జీవితం కూడా అలా కాకూడదు కదా! అందుకే నేనైతే ఇదైతే ఈ బిజినెస్ అయితే చేస్తున్నాను. నేనేం చేస్తాను, ఎలాగుంటాను మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. మిస్ అవ్వకుండా ఎండ్ దాకా చూసేయండి. బట్టలయితే కుట్టాలి ఇప్పుడు. స్టార్ట్ చేద్దాం. కొంచెం రిపేర్ వచ్చింది. కాకపోతే తప్పదు కదా! మరి ఏదో ఒకటి చేసుకోవాలి. హెల్త్ బాగోలేకపోయినా రూపాయి రావాలంటే ఆ మాత్రం చేయాలి. తప్పదు. యూనిఫామ్ స్టిచ్ చేయాలి. కుట్లు ఊడిపోయినాయి అని తీసుకొచ్చి ఇచ్చింది మా అక్క. అందుకనైతే నేను యూనిఫామ్ అయితే స్టిచ్ చేస్తున్నా. మిషన్ అయితే స్టిచ్ చేస్తాను కానీ డాక్టర్ అయితే ఒక మాట అన్నారండి. ఆ మాటకి ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి. "నువ్వు మిషన్ స్టిచ్ చేద్దామా, స్టిచ్ చేస్తే మూలన పడాల్సి వస్తది" అని చెప్పారు. అప్పటి నుంచి సరిగ్గా స్టిచ్ చేయట్లేదు. ఎప్పుడో అవసరం ఉంటే పిల్లడి మాత్రం కుడతాననమాట. అలాగ మా అవసరానికి అయితే అయిపోతుంది. బయట అయితే అసలు స్టిచ్ చేయట్లేదు. మిషన్ తర్వాత నా నెక్స్ట్ స్టెప్ అయితే ఇదేనండి. బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అండ్ హెయిర్ రింగ్స్ చాలా బాగా చేస్తాను నేనైతే ఓన్‌గా. నేను మాత్రమే చేస్తాను. నాకెవరు హెల్ప్ చేయరు. అండ్ దీని తర్వాత నేనేమో పెళ్లి వస్తువులైతే చేస్తాను. కొబ్బరి కుడకలు, కొబ్బరి బొండం అయితే ఇలాగైతే స్టార్ట్ చేశాను. ఇంకో పని కూడా స్టార్ట్ చేశాను. చికెన్ పీలు. ఆన్‌లైన్ కాదు, ఆఫ్‌లైన్ ఓన్లీ మాత్రం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఇలాగైతే సాగుతుంది. కొంచెం నా బిజినెస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయటం వల్ల నేను ఇంకా ఇంకా ఎదగాలి. మీరు ఒక్క లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఎక్కువగా చేయాలి వర్క్ అని చెప్పేసి. థాంక్ యూ. ఇదండి ఇవాళ మినీ వ్లాగ్. నేనైతే మార్నింగ్ నుంచి ఈ టైం దాకా ఏం చేస్తానో మొత్తం మీకు చెప్పేసాను. ఇది నా వర్క్ అనమాట. కనీసం ఇప్పుడన్నా స్టార్ట్ చేయకపోతే ఎట్లా? ఇప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది నా స్టోరీ అనమాట. మీకు చెప్పాలనుకున్నాను చెప్పేసాను. మా ఆయన అయితే సెంటర్ నుంచి ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు. నాకు కాదులే, నాకు అట్లా హెల్త్ బాగలేదు, నేను తినకూడదుగా. వాళ్ళైతే తెచ్చుకొని తింటున్నారు. ఇప్పుడు షూట్ చేద్దామంటే తిడతారేమో అని భయమేస్తుంది. షూట్ అయితే చేయట్లేదు. కొంచెమని చూపిస్తాను మీకు క్లిప్ అయినా సరే. హమ్మేసా! మీకైతే చూపిచ్చేసాను. వాళ్ళు తింటున్నారు ఇద్దరు కలిసేసి. నాకైతే పెట్టట్లేదు. నాకు బాగాలేదని చెప్పేసి నన్నైతే మోసం చేస్తున్నారు. అస్సలు తట్టుకోను. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోను. నెక్స్ట్ టైమ్. బాయ్. గుడ్ నైట్.